సముద్ర మార్గంలో అమెరికా ఇరాన్ మధ్య పోరు మరింత ముదిరింది. బుధవారం హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ సీజ్ చేసిన ఘటన మరొక ముందే అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ చమురును రవాణా చేస్తున్న మరో ఆయిల్ ట్యాంకర్ను అమెరికా సైన్యం సీజ్ చేసింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్కు చెందిన మెజెస్టిక్ ఎక్స్ అనే ఆయిల్ ట్యాంకర్ను అమెరికా బలగాలు సీజ్ చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఇరాన్కు భౌతికంగా మద్దతు ఇస్తున్న చట్టవిరుద్ధమైన నెట్వర్క్లను ఛేదిస్తామని, వారు ఎక్కడ కార్యకలాపాలు సాగించినా ఆ నౌకలను అడ్డుకునే తీరుతామని అమెరికా రక్షణ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సీజ్ చేసిన నౌక డెక్పై అమెరికా సైనికులు పహారా కాస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను కూడా అధికారికంగా విడుదల చేసింది. బుధవారం హార్ముజ్ జలసంధిలో 3 కార్గో నౌకలపై ఇరాన్ దాడులు చేసి అందులో 2 నౌకలను తమ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే మరో ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడం గమనార్హం. షిప్ ట్రాకింగ్ డేటా ఆధారంగా శ్రీలంక, ఇండోనేషియా దేశాల మధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న మెజెస్టిక్ ఎక్స్ నౌక వాస్తవానికి చైనాలోని జౌషాన్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. గతంలో అమెరికా బలగాలు సీజ్ చేసిన టిఫానీ అనే ఆయిల్ ట్యాంకర్ పట్టుబడిన ప్రాంతంలోనే ఇప్పుడు ఈ మెజెస్టిక్ ఎక్స్ నౌకను కూడా అమెరికా అడ్డుకోవడం గమనార్హం. వరుస నౌకల నిర్బంధాలతో ఆసియా సముద్ర జలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.